నమస్కారం. ప్రజా టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ప్రజా టీవీ ప్రేక్షకులకు ప్రజా టీవీ యాజమాన్యం మరియు సిబ్బంది తరపున భోగి శుభాకాంక్షలు. వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ పెంచడాన్ని హర్షిస్తూ సంబరాలు జరుపుకున్న ఎన్టీఆర్ అభిమానులు. నంద్యాల టిక్కే చర్చిలో యవనస్తులకు యూత్ రీట్రీట్ నిర్వహించిన సంఘ పెద్దలు. సంజయ్ నగర్ రామాలయంలో ఘనంగా జరిగిన శ్రీ గోదారంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో భోజన సదుపాయం కల్పించిన సర్వీడి సేవా సంస్థ. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్ రెండింతలు పెంచడాన్ని హర్షిస్తూ ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. నంద్యాల పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆయన అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వృద్ధులకు, వితంతువులకు, గీత, చేనేత కార్మికులకు, చర్మకారులకు, డప్పు కళాకారులకు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెన్షన్ రెట్టింపు చేసినందుకు ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకుని మిఠాయిలు పంచుకొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజల్లోకి తీసుకుపోయి మరి 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యి మరి ఈరోజు ఆయన పెట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈనాడు వృద్ధాప్యులకు మరి 200 నుంచి 10 రేట్లు ఎక్కువ 2000 రూపాయలు పింఛన్ చేయడం జరిగింది. వికలాంగులకు 1500 నుంచి 3000 చేయడం జరిగింది. మరి ఆటో వాళ్లకు ట్యాక్స్ పన్ను లేకుండా రద్దు చేయడం జరిగింది. మరి అలాగే కాకుండా చేతులు లేని వారికి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కిడ్నీ బాధితులకు మరి డబ్బులు నెల నెల ఇవ్వడం జరుగుతున్నది. అట్లాగే ఒంటరి మహిళలకు డబ్బులు పెంచడం జరిగినది. అంతేకాకుండా మరి ఈనాడు ప్రజల కోసం మరి పక్కా గృహాలు 1000 ఇండ్లు మరి నంద్యాలలో మరి కట్టిన మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి భూమా నాగిరెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఇల్లు ఇచ్చి నంద్యాల పట్టణానికి 2500 కోట్లు ఇచ్చి రోడ్లు ఎడల్పు చేసి మరి మన ప్రియతమ నాయకుడు పూజ్యులు పెద్దలు ఎన్ఎండి ఫరూక్ గారు మరి మంత్రివర్యులు భూమా అఖిలప్రియ గారు, నంద్యాల యువ కిశోరం ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి గారు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి గారు, మరి దూదేకుల సంఘం ఫెడరేషన్ చైర్మన్ బాబన్ గారు, మరి ఉర్దూ అకాడమీ చైర్మన్ డాక్టర్ నొమాన్ గారు, మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, మరి పూజ్యులు పెద్దలు మన పార్లమెంటు ఎంపీ ఎస్పీవై రెడ్డి గారు, మరి రేపు 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను అత్యధిక మెజార్టీతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గెలిపించి మరి విజయాన్ని చేకూర్చాలని చెప్పి మేము నందమూరి అభిమానులం. ఈరోజు నంద్యాల నందు ఎన్టీఆర్ అభిమానులచే పెన్షన్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వృద్ధాప్యులకు 200 నుంచి 2000 పెన్షన్ పెంచినందుకు, ఒంటరి మహిళలకు 3000 పెన్షన్ ఇస్తున్నందుకు, మరియు వికలాంగులకు, హిజ్రాలకు మొదలగు వాళ్లకు మరియు ఆటో వాళ్లకు పన్ను లేకుండా చేసినందుకు ఈరోజు ఈ ఆనందంతో మేము నందమూరి అభిమానులను ఎన్టీఆర్ విగ్రహం నందు వచ్చి పాలాభిషేకం చేయడం జరుగుతున్నది. చేస్తున్నారు కానీ మన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మనం అయితే కాపీలు కొడుతున్నారని చెప్తున్నారు. వాళ్ళు చెప్పకూడదు. ఆ పని మేము చేస్తున్న పని ఎంత పని చేస్తున్నారో చంద్రబాబు గారు ఎంత రాష్ట్రానికి ఎంత డెవలప్ చేశారు. అక్కడ రాజధానిలో చూడండి, ఒక్కోసారి అమరావతి ప్రజలకి అందరికీ కూడా తెలుస్తుంది ఎంత పని చేశారు, వాళ్ళు ఎంత కష్టపడ్డారని అనేది ఒకటి తెలుస్తుంది. మీరు ఎక్కరు కూడా తెలుగుదేశం ఓటు వేసి గెలిపించాలని నేను. నంద్యాల టిక్కే చర్చిలో 2 రోజుల యూత్ రీట్రీట్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫాస్టర్ అబ్రహాం ప్రేమ్చంద్ మాట్లాడుతూ టెక్కే చర్చి నందు 2 రోజుల యూత్ రిట్రీట్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ఫాస్టరేట్ 5లో టెక్కే ప్రాంతం మరియు మున్సిపల్ కాలనీ, బైడిపేట వంటి ప్రాంతాల నుండి యువకులు పాల్గొని దేవుని స్తుతించారని, ఈ కార్యక్రమంలో యవ్వనస్తులను క్రీస్తు మార్గంలో నడిపించడానికి 2 రోజులు ఆత్మీయంగా సామాజికంగా నడుచుకోవాల్సిన మార్గాలను తెలియజేశామన్నారు. కార్యక్రమంలో పాస్టర్ శ్యామ్ దేవదానం, బ్రదర్ జోనాథన్, రాజు, అరుణ్ కుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ 2 రోజుల యూత్ రిట్రీట్ పాస్టరేట్ 5లో జరుగుతున్నటువంటి ఈ రిట్రీట్ కొరకు మొట్టమొదట దేవునికి వందనములు తెలియజేస్తున్నాను. ఈ పాస్టరేట్ 5లో టెక్కే సంఘమునకు సంబంధించినటువంటి వివిధ కాంగ్రిగేషన్స్, మరి టెక్కే ప్రాంతంలో వారు, మున్సిపల్ కాలనీలో ఉన్నటువంటి వారు, బయటిపేట, నంద్యాల, వైఎస్ నగర్, ఇలా రకరకాలైనటువంటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యవనస్తులందరూ ఈ కాలంలో మరి ఈ స్థలంలో చేరి దేవుణ్ణి స్తుతించడానికి వచ్చి ఉన్నారు. ప్రస్తుత యవన సమాజం చాలా భయంకరమైనటువంటి పరిస్థితులలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అలాంటి వారిని సరైన చక్కని క్రీస్తు మార్గంలో నడిపించడానికి ఈ 2 రోజులు యవనస్తులకు ఆత్మీయంగా మరి అలాగే సామాజికంగా వారు పొందవలసినటువంటి మార్పులను, వారు నడుచుకోవలసినటువంటి మార్గములను తెలియజేస్తూ బోధించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ రిట్రీట్ను మనము ఈరోజు ప్రారంభించుకున్నాము. ఈ రిట్రీట్లో మరి దీన్ని నడిపించడానికి ఆలోచన కలిగినటువంటి రెవరెండ్ శామ్ దేవదానం బాబు గారిని ప్రత్యేకంగా హోలీ క్రాస్ కెథీడ్రల్ పాస్టరేట్ 1 తరపున, మరి మా డీనరీ అంతటి తరపున బాబు గారిని నేను అభినందిస్తున్నాను. ప్రభు బాబు గారికి ప్రత్యేకంగా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. పాస్టరేట్ సెక్రటరీ గారైనటువంటి రాజు గారికి, అలాగే పాస్టరేట్ ట్రెషరర్ గారైనటువంటి అరుణ్ గారికి, ఈ పాస్టరేట్ కమిటీని అంతటినీ నేను అభినందిస్తూ, మరి ఈ యొక్క కార్యంలో దేవుడు మహిమపరచబడినట్లు వాయిద్య సహకారం అందిస్తున్నటువంటి అబ్రహాం గారిని, అలాగే సత్యం గారిని మేము గుర్తిస్తూ వారిని కూడా అభినందిస్తూ, వచ్చినటువంటి యవనస్తులందరూ కూడా ఈ యొక్క యూత్ రిట్రీట్ ద్వారా దేవుని మార్గంలో నడిచే గొప్ప భాగ్యాన్ని ఈ విధంగా కల్పించడాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను, ప్రత్యేకంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాను మేము అభినందిస్తూ, ఈ యొక్క కార్యము ద్వారా అనేక బిడ్డలు ఆశీర్వదింపబడినట్లు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. దినమున మా యొక్క పాస్టరేట్ 5 టెక్కే సంఘములో మరి అనేక దినాల నుంచి యవనస్తులు పెడదారిని పట్టి పోతున్నటువంటి మార్గమును మేము గుర్తించి మరి ఒక చక్కటి మార్గమును నడిపించడానికి, మరి ఆధ్యాత్మికంగా సామాజికంగా వారిని మంచి మార్గంలో తీర్చిదిద్దడానికి ఒక యవనస్తుల కూడికని ఏర్పాటు చేయాలని ఆలోచన చేశాం. మరి ఆలోచన ప్రకారంగా ఈ దినమున అది కార్యరూపం దాల్చింది. వారు ఈ యొక్క కార్యక్రమం ద్వారా మేలులు పొందాలని, దీవెనలు పొందాలని మేము ఆశిస్తూ ఉన్నాము. మరి దేవునికి మహిమకరంగా, మాకు దీవెనకరంగా ఈ కార్యము జరగాలని మనసారా ఆశిస్తూ ప్రత్యేకంగా మా కమిటీ వారిని అభినందిస్తూ ఉన్నాం. మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత సక్సెస్గా ముందుకెళ్తున్నామంటే మా వెనకల వారి పెద్దల యొక్క ప్రోత్సాహం ఉంది. వారు నడిపించేటువంటి ఈ యొక్క దేవుని మార్గంలో మేమంతా ఉండి ఇలా నడుస్తున్నామంటే మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే చాలామంది దేవుని మార్గం తెలియక బయట ఎంతోమంది తిరుగుతూ ఉన్నారు. అలాంటివన్నిటిని కూడా వదిలేసి ఇంతమంది యూత్ ఇన్ని పాస్టరేట్ల నుంచి ఇక్కడ వచ్చి దేవుని మార్గాన్ని అనుసరిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వారు తీసుకుంటున్నారంటే మేము ఎంతో నిజంగా అదృష్టవంతులుగా మేము భావిస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు వారు మా పెద్దలు మా ఇంట ఉండి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే ఇంకా ఎన్నో చేస్తామని నేను యూత్ లీడర్గా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. సంజీవనగర్ రామాలయంలో సోమవారం శ్రీ గోదాదేవి రంగనాథ స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ రామాలయంలో శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి జరపబడుతున్న ధనుర్మాస మహోత్సవ కార్యక్రమం నేటితో ముగిసింది. సోమవారం ఉదయం శ్రీ గోదా రంగనాథ స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా డాక్టర్ హయగ్రీవాచార్యులు వ్యవహరించారు. కళ్యాణంలో పాల్గొన్న భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. మరియు పరిసర ప్రాంత ప్రజలకి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 30 దినములుగా తిరుపతి ప్రవచనములు డాక్టర్ హయగ్రీవాచార్య
ధనుర్మాస మహోత్సవం గురించి తిరుప్పావై ప్రవచనములు ఈ ఆలయం నందు జరుగుతున్నవి. అందులో చివరి రోజైన ఈరోజు గోదా రంగనాథుల దివ్య కళ్యాణం అత్యంత వైభవంగా అనేక మంది భక్తుల మధ్యన జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్క భక్తునికి ఆ స్వామి అమ్మవార్లు అనుగ్రహం కలుగుతారని ఆశిస్తూ, అదేవిధంగా ఈ కళ్యాణానంతరము తెప్పోత్సవ కార్యక్రమం కూడా రేపు నిర్వహించబడుతున్నది. ఈ తెప్పోత్సవ కార్యక్రమం సందర్భంగా మధ్యాహ్నం 3 గంటలకు శోభాయాత్ర ఈ ఆలయం నుంచి ప్రారంభమవును. ఈ ధనుర్మాస మహోత్సవంలో ఈ కళ్యాణంలో ఈ లోక కళ్యాణార్థమై జరిగే కళ్యాణంలో పాల్గొనే ప్రతి ఒక్క భక్తుడు ఆ శోభాయాత్రలో కూడా పాల్గొని చిన్న చెరువు దగ్గర తెప్పోత్సవం తిలకించి ఆ స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా సదా మీ సేవలో భగవత్ సేవా సమాజ్. ఈ పర్వదినం రోజున సంజీవనగర్ వెంకటేశ్వరుని యొక్క దివ్య కార్యక్రమంలో దివ్య దేవాలయంలో ఈరోజు రంగనాథ గోవిందుల యొక్క గోదాదేవి యొక్క కళ్యాణం జరుగుతుంది అత్యద్భుతంగా. ఇది శ్రీరంగంలోనే విశేషంగా జరుగుతుంది అని చెప్పి అంటారు. మన దేవాలయంలో జరగడం చాలా విశేషం కాబట్టి సంవత్సరంలో గోదా కళ్యాణం భోగి నాడు మాత్రమే జరుగుతుంది. ఆ కళ్యాణం జరగటం వల్ల గోదాదేవి యొక్క దివ్యానుగ్రహం పాడి పంటలతో విలసిల్లి ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉంటుంది కాబట్టి అది తిరుప్పావై తరువాత జరగడం చాలా విశేషం కాబట్టి ఆ గోదాదేవి యొక్క అనుగ్రహం మనకందరికీ కూడా కలగాలని, శ్రీరంగనాథుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం, శ్రీరంగం అంటే కలియుగ వైకుంఠం అని చెప్పి అంటుంటారు. అటువంటి కలియుగ వైకుంఠనాథుని యొక్క అనుగ్రహం, గోదాదేవి భూదేవి యొక్క అనుగ్రహం మనకందరికీ కలిగి పాడి పంటలతో సస్యాభివృద్ధితో మానసిక ప్రశాంతతో ఆరోగ్యక్షేమలతో నంద్యాల ప్రజలంతా కూడా విలసిల్లారని మన సంజీవనగర్ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య దేవాలయంలో ఈ కళ్యాణం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దీనితో ప్రజలంతా సుఖించదురుగాక, స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహమును పొందిదురుగాక. ఓం శ్రీ గోదాదేవ్యై నమః. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పేదలకు సర్వనీడి సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో భోజన సదుపాయం కల్పించారు. సర్వనీడి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు గౌతమ్ కుమార్ సహకారంతో అన్నదాత ప్రాజెక్టు ద్వారా నంద్యాల బ్రాంచ్ ఇన్ఛార్జ్ జాన్ ఆధ్వర్యంలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని గర్భిణీ స్త్రీలకు, పేదలకు, పేషెంట్లకు, చిన్నారులకు, వృద్ధులకు పౌష్టికరమైన ఆహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు 150 మందికి భోజన సదుపాయం కల్పించామని నంద్యాల బ్రాంచ్ ఇన్ఛార్జ్ జాన్ తెలిపారు. కార్యక్రమంలో నాగేంద్ర, సుభాష్, వీరేంద్ర, ప్రవీణ్, పవన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాలలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో సర్వనీడి సంస్థ వారు సంస్థ నిర్వాహకుడు శ్రీ గౌతమ్ గారు దాదాపు 150 మందికి అన్నదాన కార్యక్రమం చేసినారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో నంద్యాల సంస్థ యొక్క ముఖ్య అధ్యక్షుడు శ్రీ జానన్న గారు చాలా రోజుల నుండి ఆయన ఈ సేవలో పాల్గొన్నాడు. ఆయనకు ప్రత్యేక అభినందనలు. ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమంకు కళారాధన సంస్థ ఉపాధ్యక్షుడైన నాకు మరియు ఆర్యకటిక రాష్ట్ర ఉపాధ్యక్షుడైన నాకు ఆహ్వానించి ఈ సేవలో పాల్గొనే అవకాశం కల్పించినారు. సర్వనీడి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు గౌతమ్ కుమార్ గారి వారి సహకారంతో ఈ నంద్యాల పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు, గర్భిణీ స్త్రీలకు, వృద్ధులకు, చిన్నపిల్లలకు, పేషెంట్ల దగ్గర ఉన్న సహాయకులకు గుడుక ఈరోజు ఈ దినము పండగ పొడిగించుకొని ఈరోజు 150 మందికి రుచికరమైన ఆహారము అందించడం జరిగింది. అలాగే మన మధ్యకు బీకే నాగేంద్ర గారు కూడా కళా ఆరాధన ఉపాధ్యక్షులు మేము ఆహ్వానించినప్పుడు మా ఆహ్వానాన్ని మన్నించి ఆయనే కాకుండా ఆయన కుమారుడితో సహా వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఎగ్జిబిషన్లో ఫీడింగ్ రూమ్ కూడా అక్కడ పెట్టడం జరిగింది. కానీ మా ఆలోచన అయితే కాదు, కానీ ఎగ్జిబిషన్ ఓనర్ సీనన్న గారి ఆలోచనతో, అలాగే ప్రభాకర్ అన్న ఆలోచనతో సనవిల తల్లులు అక్కడ ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు వాళ్ళ ఇబ్బందులను గమనించి అది ఫీడింగ్ రూమ్ పెడితే బాగుంటుందని చెప్పి అన్నప్పుడు అది పెట్టడం జరిగింది. అది పెట్టినప్పుడు మళ్ళీ పబ్లిక్ని అడిగినప్పుడు వాళ్ళు చాలా సంతోషించారు. మంచి కార్యక్రమం చేస్తున్నారు సర్వనీడి ఆధ్వర్యంలో అని చెప్పి వాళ్ళు సంతోషించారు. అలాగే మన మధ్యకు సార్ గారు కూడా వచ్చారు. ఈరోజు ముఖ్య అతిథిగా పాల్గొన్నందుకు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని స్థానిక టెక్కే వీధిలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందని డివైఎఫ్ఐ పట్టణ కన్వీనర్ శివ తెలిపారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ మధుసాయి, డివైఎఫ్ఐ మాజీ నాయకులు లక్ష్మణ్, తూర్పు జిల్లా డివైఎఫ్ఐ కార్యదర్శి హుసేన్ బాషా మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందు ఉండాలని, మహిళల ప్రతిభను ప్రోత్సహిస్తూ ముగ్గుల పోటీలు పెట్టడం జరిగిందని తెలిపారు. ఈ పోటీలలో పాల్గొన్న 10 మంది మహిళలకు చీరలు ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా మొదటి, 2, 3వ స్థానంలో గెలుపొందిన వారికి పట్టు చీరలు బహుమతులు ప్రదానం చేయడం జరిగిందన్నారు. డివైఎఫ్ఐ పట్టణ కన్వీనర్ శివ మాట్లాడుతూ గెలుపు ఓటములు సరిసమానంగా తీసుకొని అందరూ స్నేహభావంతో ముందుకు కొనసాగాలని, ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ పట్టణ కో కన్వీనర్లు ఇంతియాజ్, రోహిత్, నాయకులు రాము, అల్లా ప్రకాష్, గంగలు పాల్గొన్నారు. డివైఎఫ్ఐ వారి ఆధ్వర్యంలో ఈరోజు మా టెక్కే 14వ వార్డులో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. వారికి మా ధన్యవాదాలు. అదే ఆ నిర్వహించే కార్యక్రమంలో మేముండే వీధుల్నే నిర్వహించడం చాలా సంతోషకరం. ఈ వీధిలో ఎవరి ఇంటి ముందు వాళ్ళని ఎక్కడో తీసుకుపోయి ప్రత్యేక ఒక ప్లేస్ కాకుండా ఎవరింటి ముందర వాళ్ళ నుగ్గులను వాళ్ళ ఇంటి ముందర నుగ్గుకే పోటీ పెట్టి వాళ్ళకు ట్రై చేయడం చాలా సంతోషకరం. ఇది డివైఎఫ్ఐ వారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈరోజు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా మహిళలను ప్రోత్సహించే విధంగా మన తెలుగు సంప్రదాయాన్ని గౌరవిస్తూ, అదేవిధంగా టెక్కే ఉన్న ప్రాంతంలో ఒక సందులో మహిళలకు ముగ్గులు పోటీ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ముగ్గులు పోటీలు పెట్టుతున్నామని మహిళలను అడగగానే వాళ్ళు ఎంతో సంతోషకరంగా ముందుకొచ్చి ముగ్గులేసి పాల్గొంటున్నారు. అదేవిధంగా ఈ ముగ్గులేసిన వారికి ప్రైజ్ మనీ కూడా డివైఎఫ్ఐ తరఫున అదే మధుసాయి గారి చేతుల మీదుగా అందజేయడం జరుగుతుంది. నంద్యాల పట్టణంలోని టెక్కే ప్రాంతంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటే చాలా వరకు మహిళల్లో ఎక్కువ ఆసక్తి కనపరిచేది ముగ్గుల పోటీలు. వాళ్ళను ప్రోత్సహించాలనేటువంటి దాంతో డివైఎఫ్ఐగా ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను, కళను కూడా గుర్తించాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలా, ముందుండాలనేటువంటి లక్ష్యంతో డివైఎఫ్ఐగా పనిచేస్తూ ఈరోజు మహిళలను గౌరవించేలా వారికి కూడా ప్రోత్సాహంగా కూడా బహుమతులు కూడా కౌన్సిలర్ మధుసాయి గారి ఆధ్వర్యంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆయన సహకరించినందుకు కూడా ఆయన కూడా డివైఎఫ్ఐ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ పెంచడాన్ని హర్షిస్తూ సంబరాలు జరుపుకున్న ఎన్టీఆర్ అభిమానులు. నంద్యాల టెక్కే చర్చిలో యవనస్తులకు యూత్ రీట్రీట్ నిర్వహించిన సంఘ పెద్దలు. సంజీనగర్ రామాలయంలో ఘనంగా జరిగిన శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో భోజన సదుపాయం కల్పించిన సర్వనిధి సేవా సంస్థ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈస్ యువర్స్.